హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలావతి అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈరోజు వీడియోలో మీకు 3 బ్లౌజెస్ చూపించబోతున్నానండి. ఈ 3 బ్లౌజెస్ మనం స్టిచ్ చేసే పని లేదండి, కస్టమర్సే స్టిచ్ చేసుకుంటా అన్నారు. ఓన్లీ వర్క్ చేసేవటమే. ఇది మొదటి బ్లౌజ్ అండి, చూసేయండి. సిల్వర్ కలర్ అండ్ కాపర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నా అండి. ఇంకొకటి వచ్చేసేమో ఆ శారీలో కలర్ బ్లూ కలర్ లాగా కనిపించింది కదా, అది ఎక్కడన్నా మధ్యలో ఇచ్చాను. ఓన్లీ లుక్ కోసమేనండి ఆ కలర్ మాత్రం. ఓవరాల్ బూటీస్ ఇచ్చేసాను, చిన్న చిన్న బూటీస్ గోల్డ్ కలర్తో తీసుకున్నాను. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ అయిపోయినాయండి. డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, చాలా సింపుల్ డిజైన్ అండి. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే ఉంది. అయితే ఈ శారీ ఏంటంటే కస్టమర్ శారీ, కాపర్ వీవింగ్ ఎక్కువ వచ్చిందండి శారీలో, అందుకని కాపర్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. అవుట్లైన్ ఏమో గోల్డ్ తీసుకున్నాను. ఇంకా ఫ్లవర్కి వచ్చేసేటప్పుడు కాపర్ యూజ్ చేశాను. అయితే ఈ పింక్ కలర్ బ్లౌజ్ అవుటానా, శారీలో బ్లౌజ్ కాదండి ఇది, ఆపట్ బ్లౌజ్. పింక్ కలర్ అవుటానా కాపర్ ఎక్కువగా బాగా ఇది అనిపించలేదు, అందుకని సిల్వరు అండ్ గోల్డ్ తీసుకున్నాను. శారీలోనే ఆ బ్లూ కలర్ కనపడుతుంది కదా, అది లైట్గా ఉందండి, అందుకోసం ఆ బ్లూ కలర్ కూడా తీసుకోవాల్సి వచ్చేసింది. కస్టమర్ శారీ చూద్దామండి. ఇదండి శారీ వచ్చేటప్పటికి మొత్తం గోల్డ్ వీవింగ్తో ఉందన్నమాట శారీ మొత్తం. సారీ గోల్డ్ కాదు, కాపర్ వీవింగ్తో ఉందండి శారీ మొత్తం. అది షేడే కాపర్ షేడ్లా ఉంది. బార్డర్ వచ్చేటప్పటికి పింక్ బార్డర్ వచ్చింది, అందుకని మనం పింక్ బ్లౌజ్ తీసుకున్నాము. ఇక శారీ మొత్తం సిల్వరు అండ్ బ్లూ కలర్ కనపడుతుంది కదా, ఆ బ్లూతో అలా డాట్స్లా వచ్చేసింది అనమాట ఫ్లవర్ మధ్యలో, అందుకని మనం కూడా అలా ఫ్లవర్ మధ్యలో బ్లూ కలర్ తీసుకున్నా అండి. ఆ బ్లూ కలర్ తీసుకోవటానే బ్లౌజ్కి వర్క్ లుక్ వచ్చిందండి. అయితే ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేసే పని లేదండి, కస్టమరే స్టిచ్ చేయించుకుంటా అన్నారు. ఓవరాల్ శారీ బ్లౌజ్ పీస్ ఇలా ఉందండి. అయితే ఈ ఖాళీలో నేను బూటీస్లో కుందన్స్ ఇచ్చేసానండి గమ్ముతో. మనం స్టిచ్ చేసే పని లేదా, కస్టమర్ స్టిచ్ చేసుకుంటారు కదా, అందుకని వర్క్ అయిపోగానే గమ్ముతో బ్లూ కలర్ కుందన్స్ ఇచ్చానండి. అందుకని చాలా నీట్గా బాగుంది, చాలా లుక్ వచ్చినట్టు అనిపించింది ఆ బ్లూ కలర్ పెట్టేటప్పటికి. గోల్డ్ సిల్వర్ అయితే అంత లుక్ అనిపించేది కాదేమో అనిపించింది, నేను అందుకని ఆ బ్లూ కలరే తీసుకున్నాను కుందనికి కూడా. చాలా బాగుందండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి బోర్డర్లో ఏదైతే ఉందో అదే ఫ్లవర్ చిన్న చిన్న బంచెస్లా వచ్చినాయి అనమాట. ఫుల్ హ్యాండ్ డిజైన్లో ఎలా ఉందో అలానే తీసుకున్నాము. అలా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాము. ఫుల్ హ్యాండ్ అండి, చాలా నీట్గా ఉంది. ప్లీజ్ ఇంతవరకు నన్ను మీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే ఇంకా ముందు సపోర్ట్ చేయాలి నాకు. ప్లీజ్ వీడియోకి మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇకపోతే సెకండ్ బ్లౌజ్ అండి. సెకండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి 3 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ పింక్ అనమాట. పింక్ అంటే బ్లౌజ్ పీస్ కలరే తీసుకోవాల్సి వచ్చింది, ఇంకా వేరే కలర్ ఆప్షన్ ఏం లేదు వాళ్ళ శారీకి. అందుకని మనం నెక్ చుట్టూ పైపింగ్ లైన్లా ఇస్తాం కదా, అది గ్రీన్ డబల్ వేసి మధ్యలో గోల్డ్ ఇచ్చేసాను. గోల్డ్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఓవరాల్ బూటీస్ మళ్ళీ గోల్డ్తో ఇచ్చేసాను. ఇంకా డిజైన్లో డాట్స్లా వచ్చినాయి కదా, అది పింకే తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయినాయండి. ఇది కూడా మనం స్టిచ్ చేసే పని లేదండి, కస్టమరే స్టిచ్ చేసుకుంటారు. హ్యాండ్స్ కూడా పూర్తి అయిపోయాయండి. అయితే ఈ డిజైన్లో ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ 2 వచ్చినాయి అనమాట. కింద ఒక లైన్ పైన ఒక లైన్ వచ్చినాయి.
హ్యాండ్స్ మొత్తం పైన డాట్స్లా వచ్చిందండి. ఇంకా డిజైన్ ఏం లేదు, ఆ డిజైన్లో చూపించిన డిజైన్ అలానే ఉంది. ఆ డాట్స్ మధ్యలో నేనేం చేశానంటే కుందన్స్ అంటించేసాను గమ్ముతో. చూడండి, అర్థమవుతుంది కదా మీకు. ఇలా ఉందండి. వాళ్ళ శారీ వచ్చేసి ఇదండి, గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్స్తో వచ్చిందండి. ఇది వచ్చేటప్పటికేమో కింద బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చింది, పింక్ కలర్ బోర్డర్. అందుకని మనం పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. ఓవరాల్ శారీ బ్లౌజు ఇలా వచ్చేసిందండి. వర్క్ చేసినాక బాగుందండి, సింపుల్గా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుందండి. గ్రీన్ శారీ అంతా గ్రీన్ కనపడుతుంది కదా, అందుకని గ్రీన్ ఫ్లవర్, గోల్డ్ కనపడుతుంది కాబట్టి గోల్డ్ ఫ్లవర్ తీసుకున్నానండి, గోల్డ్ కలరు. ఇప్పుడు శారీస్ వచ్చేసేటప్పటికి ఎలా ఉన్నాయంటే ఎక్కువగా జరీ థ్రెడ్సే యూజ్ చేయాల్సి వస్తుందండి బ్లౌజ్ పీసెస్కి మాత్రం. అంటే గోల్డ్ టిష్యూ అలా వస్తున్నాయి అన్నమాట శారీసు. అందుకని మనం కూడా థ్రెడ్స్ అలానే తీసుకోవాల్సి వస్తుంది. పోతే ఇక ఇది థ్రెడ్ బ్లౌజ్ అండి. ఇదేంటంటే చిన్న పాప అనమాట, హాఫ్ శారీ మీదకి, లంగా ఓణి మీదకి బ్లౌజు. కస్టమర్ లంగా కూడా పంపించారు కానీ నేను ఆ లంగా వీడియోలో చూపించడం మీకు మిస్ అయిందండి. అలా నెక్ చుట్టూ పైపింగ్ లైన్ వచ్చేసేటప్పటికి సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. మిర్రర్ వర్క్ అనమాట ఇది. మిర్రర్స్కి ఏమో ఆ పాప లంగా ఆ కలర్ వచ్చిందండి, ఎమరాళ్ళ పచ్చ సీ గ్రీన్ లా ఉంది. ఇది చూడటానికి లైట్ కలర్ అనమాట. ఇంకా ఓవరాల్ బాడీకి ఏమో ఇలా బూటీస్ ఇచ్చేసాను, చిన్న చిన్న బూటీసు. ఇదేంటంటే మనకి డిజైన్కి వచ్చి బూటీస్ చూపించట్లేదండి, మనం కావాలని ఆ డిజైన్కి తగ్గట్టు చిన్న చిన్న బూటీస్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. హ్యాండ్స్ అండి, ఫుల్ హ్యాండ్స్. ఇది కూడా అంతే, 2 కలర్ థ్రెడ్సే యూజ్ చేశానండి. సిల్వర్ జరీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసేమో సిల్క్ థ్రెడ్, ఎమరాళ్ళ పచ్చ సిల్క్ థ్రెడ్ అండి. కింద బార్డర్కి వచ్చేటప్పటికేమో మిర్రర్స్కి మొత్తం సీ గ్రీన్ వాడాను. పైన బూటీస్కి వచ్చేటప్పటికేమో సిల్వర్ థ్రెడ్, సిల్వర్ జరీ అనమాట, అది ఇలా వాడానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.